చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. రష్యాతో చమురు ఒప్పందాలను కొనసాగిస్తే అమెరికాకు కూడా సుంకాలను మరింత పెంచుతుందని హెచ్చరించారు. ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి, తాను సంతోషంగా లేనని మోదీకి తెలుసు అన్నారు. అందుకే తనను సంతోషపెట్టడం మోదీకి చాలా ముఖ్యమని పేర్కొన్నారు. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడం ఆపాలని, దిగుమతులు కొనసాగిస్తే మాత్రం కొత్త సుంకాలు విధించే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న వేళ టారిఫ్లు పెంచుతానని ట్రంప్ బెదిరింపులు రావడం గమనార్హం. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక గతేడాది ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించారు. భారత్పై తొలుత 25% సుంకం విధించారు. అనంతరం రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా మరో 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామంతో రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తాజాగా మరోసారి భారత్ను ట్రంప్ హెచ్చరించారు. దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.